మొదటిగా చిరంజీవి అన్న గారు, చిరంజీవి అన్న ఈ విధంగా సామాజిక న్యాయం కొరకు నేను ఒక పార్టీ పెడుతున్నానని చెప్పినప్పుడు నేను ఐఏఎస్ విడిచిపెట్టి రావడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా నా తరపున, నా కుటుంబం తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆ రోజు నేను చేరింది కూడా యువ నాయకులు పవన్ గారి దగ్గర చేరడం విషయం కూడా అందరికీ తెలుసు. చిరంజీవి గారు ఏం చెప్పారంటే, మీలాంటి వాళ్ళందరూ కూడా పవన్ గారి దగ్గర చేరండి అని చెప్పడం జరిగింది. సో వారిద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంలో నేను ఒక్కటి తెలియచేయాలనుకుంటున్నాను. నేనేమి విశ్వాసఘాతకుడిని కాదు, తప్పు చేసే వ్యక్తిని కాదు. కానీ నేను ఒక ఆలోచనతో రాజకీయాల్లోకి రావడం జరిగింది కనుక నాకు ఒక ఎజెండా ఉంది కనుక ఆ ఎజెండాని దాటి వెళ్ళడానికి, విడిచిపెట్టడానికి నేనైతే సిద్ధంగా లేను. చచ్చిపోవడం అంటూ జరిగితే ఖచ్చితంగా రోడ్డు మీద ప్రజల్లోనే చచ్చిపోవాలన్నది నా కోరిక, నా ఆకాంక్ష. అందుకే ఒంటరిగా కూడా ఇక్కడ ఉంటూ, నా కుటుంబం అంటూ వస్తే నేను ప్రజల మీద ఇంకా నేను దృష్టి పెట్టలేమో అనే ఉద్దేశంతో కుటుంబాన్ని కూడా దూరం చేసుకుని ఇక్కడ ఉండడం జరిగింది. తెలియచేసిన తర్వాత ఏదో కొన్ని కారణాల వల్ల అది ఇయలేకపోయారు. కానీ బాధకరం నాకు ఏమనిపించిందంటే, మార్పు చేసిన దానిలో ఎక్కువ కూడా రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ నుంచి చేసినప్పుడు ఏదో సర్వేలో వీళ్ళు చక్కగా పనులు చేయలేకపోతున్నారు, ఏదో కారణాలతో అని చెప్పినప్పుడు నాకు కొంచెం బాధ అనిపించింది. ఆ రోజు నేను 2009లో రాజకీయాల్లో ప్రవేశపెట్టినప్పుడు పవన్ గారి దగ్గర నేను చేరడం వలన వారు నా మీద ఉన్న అభిమానంతో నా పేరు ఎక్కడ కూడా ఎమ్మెల్యేకో ఎంపీకో వైఎస్ఆర్ లిస్టులో లేకపోవడం వలన వారు పెద్ద మనసు పెట్టుకుని వారు మంగళగిరి ఆఫీస్కి నన్ను పిలిపించారు అని తెలియజేస్తున్నాను. ఆ విషయంలో పవన్ గారికి నేను చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారు తిరుపతి ఎంపీ అనగానే ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆశతో వింటారు మా మాట. నేను అది 5 సంవత్సరాలు నేను చూశాను. అంటే ఏమిటంటే, తిరుపతిలో పనులు జరగాలంటే ఒక అనుభవవంతుడు, సేవాభావం కలిగిన వ్యక్తి, అలాగే ధైర్యంతో కూడిన వ్యక్తి ఉంటే ఇక్కడ అభివృద్ధి పనులు చాలా బాగా జరగడానికి అవకాశాలు ఉంటాయి. నేను కూడా నా వంతు నేను చేయాలనుకున్న ఉద్దేశంతో వచ్చాను కనుక తిరుపతి ఎంపీగా నిలబడాలని కోరుకుంటున్నా. సమయం వచ్చినప్పుడు తప్పనిసరిగా ఏ పార్టీ అన్నది నేను తెలియచేస్తానని నేను తెలియచేస్తూ, ఇంకా ఎమ్మెల్యేనే, వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేనే. పార్టీ వచ్చి ఒక వ్యక్తి ఇన్ఛార్జ్ అని చెప్పినప్పుడు పార్టీ వచ్చి నన్ను ఎమ్మెల్యేనా కాదని చెప్పలేరు కదా, ఎమ్మెల్యేనే కదా నేను. సో దానిలో గొడవ లేదు కదా. ఆ పార్టీ ఇన్ఛార్జ్ అని చెప్పినప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్తారు తప్ప, వచ్చినప్పుడు నన్ను అక్కడ పంపించాలి తప్ప అఫీషియల్ వరకు నేను డీల్ చేయాలా. సో అంత క్రమశిక్షణతో ఉన్నాను. అంతే తప్పనిచ్చి వేరే